మహా న్యూస్ పైన దాడి లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ చేస్తున్న హడావిడి, కాంగ్రెస్ చేస్తున్నటువంటి హడావిడి అండ్ బై ద సేమ్ వే మళ్ళీ తెలంగాణ వాదాన్ని తీసుకొని రావడం అనేటువంటిది స్థానిక సంస్థల కోసం ఎవరికి వాళ్ళు చేస్తున్నటువంటి ఎన్నికల స్టంట్ అనేటువంటిది ఇప్పుడు బలంగా నడుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ వాదాన్ని రెచ్చగొడుతుంది బీఆర్ఎస్ అనేటువంటిది. అందులో భాగంగానే మహా న్యూస్ పైన దాడి అని చెప్పి ఇస్ దర్ ఎనీ డార్క్ యాంగిల్? ఒకటి చెప్తానండి, చాలాసార్లు కూడా మేము ఏ సబ్జెక్ట్ తీసుకున్నా వీళ్ళు తెలంగాణ వాదాన్ని రెచ్చగొడుతున్నారు అనేది అంటారు. నంబర్ 1, తెలంగాణ వాదం ఈజ్ ఆల్వేస్ అలైవ్. అది మన రక్తంలో ఉన్నది. ప్రతిరోజు మీరు ఫేస్ చేసినప్పుడు నాకు తెలిసి మీకు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా తెలంగాణ చిన్న చూపు అనగానే సర్రని మీ నోట్లోకి మీ ఎమోషన్లోకి వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ దానికోసం ఏదో పొలిటికల్ స్కీమింగ్ ఏం అవసరం లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ అస్. అది ఒక మొమెంటస్ ఎక్స్పీరియన్స్. మనం అది కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళం కాబట్టి అది పెద్ద రాజకీయంగా ఇంత చేయాల్సిన అవసరం లేదు. అండ్ నంబర్ 1, వాళ్ళు ఇంకా అట్లనే రాసుక పూసుకోనుండి 2018లో చారిత్రాత్మక, అసలు నాకు తెలిసి ఒక అన్హోలీ అలయన్స్, ఏ కాంగ్రెస్కి అగేన్స్ట్గా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడెప్పుడు ఎన్నికలు రాగానే భారతీయ జనతా పార్టీతోని వాళ్ళ సంఖ్యలో చేరే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో ఇక్కడ పొత్తులతో ఎన్నికలు కొట్లాడిందండి. ఇక అది కూడా మనం మాట్లాడితే తెలంగాణ సెంటిమెంట్ అంటారా? చెప్పండి. దానికంటే ఇక దారుణం ఏదైనా ఉంటుందా? ఇవాళకి కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు గెలిచిన ఎలక్షన్స్లో కూడా మనం చూసినాం, తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర తెలుగుదేశం జెండాలు ఎగిరినాయి. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ హీ వెంట్ ఇన్ టు టీడీపీ ఆఫీస్ కూడా. సో తెలంగాణ సెంటిమెంట్ ప్రత్యేకంగా లేపాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా, లేకపోతే ఇట్లా పవన్ కళ్యాణ్ గారైనా, లేకపోతే ఈ ఛానల్స్ అయినా కూడా ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, షర్మిల గారైనా కూడా తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ వేలు పెట్టినా దానికోసం ప్రత్యేకంగా కేసీఆర్ గారు అవసరం లేదండి. అందరం వాయిస్ అవుట్ చేస్తాం. మీరు చేస్తారు, నేను చేస్తాను, సామాన్యులు అందరూ కూడా చేస్తారు. ఎందుకు ఇంకా ఎక్కువ చేస్తలేరు కేసీఆర్ గారు అనే వాళ్ళు కూడా ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. సో తెలంగాణ సెంటిమెంట్ ఇస్ నాట్ ద పాయింట్. నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి మమ్మల్ని ఇది కూడా తప్పుపడతారు. వీళ్ళు ఏందండి మీరు తెలంగాణ సెంటిమెంట్ వదిలేసి మొత్తం అడ్మినిస్ట్రేషన్. ఇవాళ చూడండి, కాంగ్రెస్ పార్టీ ముందు ఏమున్నది? గాంధీ కుటుంబం ఉన్నది.